ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేట పర్యటన జూబ్లీహిల్స్ ఎన్నికల స్టంటేనని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి కన్వీనర్ రెడ్డి సుధాకర్ ఆరోపించారు. వర్షాలతో చాలా మంది రోగాల బారిన పడుతున్నారని, వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం వారికి సరైన వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం టైగర్ జోన్ లో భారీ వాహనాలపై ఉన్న ఆంక్షల సడలింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. 30 సంవత్సరాల కష్టం తొలగి జన్నారం అభివృద్ధికి బాటలు పడనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా నంద్యాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మంత్రి ఫరూక్ పాల్గొన్నారు. దేశభక్తిని, దేశ సమగ్రతను, మన జాతీయ పతాక ఔన్నత్యాన్ని చాటేలా 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గానియా, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టీటీడీ బోర్డు సభ్యులు కుప్పంలో ర్యాలీ నిర్వహించారు. 4 మండలం నుంచి భారీగా తరలివచ్చిన నాయి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో తమ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రభలో ఊరేగించారు. సొంత పార్టీ ఎమ్మెల్సీ బొమ్మె ఇజ్రాయెల్ పై పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విమర్శలు చేసిన స్థానిక వైసీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు పెదవి విప్పకపోవడంతో మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇవ్వడంతో నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశాన్ని ఐ న్యూస్ ఛానల్ ప్రసారం చేయడంతో గన్నవరపు మౌనంపై క్యాడర్లో విమర్శలు మొదలయ్యాయి. దీంతో జనసేన ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చి ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు గన్నవరపు శ్రీనివాస్. జిల్లాలో పునర్విభజనలో భాగంగా అల్లూరు జిల్లా డొంకరాయి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీటీసీ కారక వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 300 మందితో నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోలుతున్నాయి. మధ్యలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో గల్లంతై మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో చోటు చేసుకుంది. సుమారు 2 కిలోమీటర్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన శ్రీనివాస్ ధర్మపూర్ శివారులో శుద్ధవాగులో చెట్ల పొదల్లో శవమై కనిపించాడు. విశాఖ గాజువాకలో వైసీపీ నేత దామా సుబ్బారావును భూ కబ్జా కేసులో స్టీల్ ప్లాంట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గాజువాక ఎంఆర్ఓ బత్తుల శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ గేతల రాజు హత్య కేసులో దామా సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ఇవే అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.